శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. జంబూ ద్వీప వర్ణన. నారద మహర్షి ద్వీప వర్ష విభేదాలు విస్తారాలుగా సంగ్రహంగా చెప్తాను ఆలకించు అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. జంబూ ద్వీపం మొట్టమొదటిది. అది 1,00,000 యోజన విస్తారం. తామర పువ్వు దుద్దులాగా వర్తులాకారంలో ఉంటుంది. ఇందులో నవవర్షాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 9,000 యోజనాల ఆయామంతో వెలసిల్లుతున్నది. 8 సుదీర్ఘ పర్వత శ్రేణులు పరివేష్టించి ఉన్నాయి. దక్షిణోత్తర విభాగంలో ధనురాకృతిలో విరాజిల్లే నవవర్షాలతో ఇలావృత వర్షం మధ్య భాగాన భాసిస్తుంది. ఇక్కడ వర్షము అంటే దేశం అని అర్థం. దీనికి నాభీ కేంద్రంగా మేరు పర్వతం ఉంది. ఇది 1,00,000 యోజనాల ఎత్తు. మొత్తం భూగోళ కమలానికి ఈ సువర్ణాది ఒక కర్ణికగా కనిపిస్తుంది. దీని శిఖరం 32,000 యోజనాలు, మూల భాగం 16,000 యోజనాలు, లోతు కూడా అంతే. ఇలావృత వర్షానికి ఉత్తరంలో నీలము, శ్వేతము, శృంగవంతము అనే పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి. రమ్యక కురు వర్షాలను స్ఫుటికించేవి ఇవే. వాటికి ఈ పర్వతాల దక్షిణపు సరిహద్దులు. ఈ పర్వత శ్రేణులు 3 తూర్పు వైపుకు పొడవు సాగి క్షారోదధిని తాకుతూ ఉంటాయి. ఒక్కొక్కటి ద్విసహస్ర పృథుతరాలు. ఉత్తరోత్తరం ఒకదానికంటే ఒకటి 10వ వంతు ఎక్కువ విస్తీర్ణం కలవు. ఇవి నానా నదీతల తరు లతా విరాజితాలై ప్రకాశిస్తూ ఉంటాయి. ఇలావృత వర్షానికి దక్షిణ దిక్కున నిషిధ, హేమకూట, హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇవి ప్రాగ్విస్తారాలే. ఒక్కొక్కటి ఆయుత యోజన విస్తారాలు. ఇవి సరిహద్దులుగా హరివర్ష, కింపురుష వర్ష, భారత వర్షాలు రూపు గడుపుతున్నాయి. ఇలావృతానికి పశ్చిమ దేశాన మాల్యవంతము అనే పర్వతం ఉంది. తూర్పు దిక్కున గంధమాదనం ఉంది. 2 యోజనాల విస్తీర్ణంతో ఈ గిరులు నీల నిషిధ వర్షాలకు వ్యాపించి వాటికి ఎల్లలుగా నిలుస్తున్నాయి. కేతుమాల, భద్రాస్వ వర్షాలకు కూడా ఇవే సరిహద్దు కొండ గుర్తులు. మందర, మేరుమందర, సుపార్శ్వక, కుముద పర్వతాలు మేరు పర్వతానికి ప్రత్యంగిరులు, అంటే పాదపర్వతాలు అన్నమాట. ఇవి ఒక్కొక్కటి ఆయుత యోజన విస్తారంలో మేరుకి నలుదిక్కుల మూలానికి తన్ని పెట్టుకుని దాన్ని నిలబెట్టుకుంటున్నాయి. వీటి మీద చూత, జంబు, కదంబ, నగ్రోధ వృక్షాలు 1100 యోజనాల ఎత్తుకు ఎదిగి కేతనాల్లా కనిపిస్తున్నాయి. అంతే విస్తీర్ణం కలిగినటువంటి 4 మీద 4 సరస్సులు ఉన్నాయి. ఒకటి క్షీర సరస్సు, మరొకటి మధు సరస్సు, ఇంకోటి ఇచ్చు సరస్సు, 4వది మంచినీటి కొలను. వీటిని ఉపస్పృశిస్తే చాలు దేవతలు కూడా యోగ ఐశ్వర్యాలను పొందుతారు. తమ కాంతులతో కలిసి దేవతలు ఈ గిరిశిఖరాల మీద, ఈ సరోవర ప్రాంతాల్లో క్రీడా వినోదంగా విహరిస్తూ ఉంటారు. నందన, చైత్రరథక, వైభ్రాజిక, సర్వభద్రక నామధేయాలతో 4 ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిలో గీత, వాద్య, నర్తన కుశలులై అప్సరంగంలు, అమరనాయకులు ఉపదేవాగణాలతో కలిసి స్వేచ్ఛగా, ఆనందంగా, స్వతంత్రులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మందర పర్వత శిఖరం మీద 1100 యోజనాల ఎత్తు ఎదిగిన దేవచూత వృక్షానికి పర్వత శిఖరాలంతటి ఫలాలు వేలాడుతున్నాయి. వాటి రుచి వర్ణనాతీతం. వాటి రసం అమృతోపం. అవి పగిలి ప్రవహించిన రసం అరుణవర్ణంలో వాకులు కట్టి అరుణోద అనే నదిలో కలిసి దాని పేరును సార్థకం చేసుకుంటోంది. ఎర్రని రంగులో ప్రవహించే ఈ అరుణోద నది సకల పాపహారిణి. దీనికి చేరువలో అరుణ అనే పేరు గల ఆదిపరాశక్తి విరాజిల్లుతోంది. ఆ తల్లి దేవతలందరూ అర్చించి ఆ తల్లిని వాంఛితార్థాలు పొందుతున్నారు. కల్మషగ్నిగా, కాంతిదాయనిగా, అభయప్రదాతృగా భావించి సేవించి ఆయురారోగ్యాలు పొందుతున్నారు. ఆవిడే ఆద్య, మాయ, అతుల, అనంత, పుష్ప, ఈశ్వరమాలిని, దుష్టనాశకి, కాంతిదాయిని. మందర శిఖరం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తున్న ఈ అరుణోద నదీ జలాలు దేవతావనితలతో పాటు అరుణాదేవి అనుచరీగణంతో కూడా పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు. వారి శరీర సుగంధ పరిమళాలు పరివాహక ప్రదేశమంతటా సుగంధబంధనం చేస్తున్నాయి. మేరుమందర పర్వత శిఖరం మీద ఉన్న నేరేడు చెట్టు నుంచి ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలిపడి పగిలి వాటి రసంతోటే జంబూ నది ఏర్పడింది. ఇది ఇలావృత వర్షంతో దక్షిణ దిశగా ప్రవహించే నది. దీని ఒడ్డున వెలిసిన అమ్మవారిని జంబద్వాని అంటారు. ఈ జంబూ ఫలాలను ఇష్టంగా భుజిస్తుంది.
దేవనాగ ఋషి రాక్షసగణ సేవిత సర్వభూత దయకారి కఠోర విగ్రహ కామపూజిత ధన్య నాకి దేవత గభిస్తిని అని కీర్తింపబడుతోంది. కీర్తించిన వారి పాపాలను రోగాలను నశింపచేస్తోంది. కోకిలాక్షి కామకళ కరుణ అనేవి కూడా ఈ దేవికి పర్యాపదాలు. ఆ ప్రాంతంలో మట్టి జంబూ ఫలరసంలో నానిగాలికి మట్టి రస జంబూ ఫలరసంలో నాని గాలికి ఎండకు ఆరి దేవతల హస్తవాసితో బంగారం అవుతుంది. అందుకే బంగారానికి జాంబూనదం అని కూడా పేరు ఏర్పడింది. ఈ సువర్ణాన్ని కిరీటాలుగా కటిసూత్రాలుగా కేయూరాది విభూషణాలుగా స్త్రీ పురుషులు ధరిస్తున్నారు. సుపార్శ్వగిరి శిఖరం మీద మహాకదంబ వృక్షం ఉంది. దాని తొర్రల్లోంచి 5 పాయలుగా నదులు బయలుదేరాయి. ఇవి ఇలావృత వర్షానికి పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నాయి. వీటిలో నీరు మధురమే కాదు, సుగంధ బంధురం కూడా. ఇది సేవించినప్పటి అమరుల ముఖ మారుతాలు 100 యోజన ప్రాంతాన్ని పరిమళ చేస్తూ ఉంటాయి. ఇక్కడ వెలిసిన మహాదేవికి ధారేశ్వరి అని పేరు. దేవపూజ్య, మహోత్సాహ కాలరూప, మహానన, కాంతార గ్రహణేశ్వరి, కర్మఫలద, కరాళదేహ, కాలాంగి, కామకోటి ప్రవాతిని అని స్తుతించబడుతూ ఉంటాయి. 4వది కుముద పర్వత శిఖరం. దీని మీద మహాన్యాగ్రోధ తరువు అంటే ఓడల మర్రి ఉంది. శతబలమని కూడా పేరు. దీని స్కంద భాగాల నుంచి ఆవిర్భవించి కొన్ని నదములు ఇలావృత వర్షానికి ఉత్తర దిగ్భాగాన ప్రవేశిస్తున్నాయి. తీర ప్రాంత వాసులకు పాడి పంటలను, అన్న వస్త్రాలను, శయనాసనాభరణాదులను పుష్కలంగా అందిస్తున్నాయి. ఇక్కడ మహాదేవికి మీనాక్షి అని పేరు. ఈవిడ నీలాంబరధారిణి, రౌద్రముఖి, నీలాలవకయుత, దేవమానవ సంసేవిత, వరద, అతిమన్య, అతిపూజ్య. ఈ తల్లిని మాతంగగామిని, మధునోన్మాదిని, మానప్రియ, మానప్రియాంతర, మార వేగధర, మార పూజిత, మార మాదిని, మయూర స్వర సౌభాగ్య, శిఖివాహన గర్భ, భూమి ఇత్యాది నామధేయాలతో కీర్తిస్తూ ఉంటారు. జపించిన వారిని, స్మరించిన వారిని ఈ జనని కాపాడుతూ ఉంటుంది. ఈ నదాల్లో నీళ్లు తాగిన వారికి ముసలితనం రాదు. అలసట, చెమట, దుర్గంధం, జుట్టు నెరవడం, అనారోగ్యం, అకాల మరణం, శీతోష్ణ వాత వైవర్ణాలు, ముఖోప్లవలాలు అంటే ముఖం మీద ముడతలు, పెదవులు పగలడం, పళ్ళు ఒట్టడం వగైరాలు మొదలైన ఆపదలు ఏవీ రావు. నిండు ఆరోగ్యంతో నిండు 100 ఏళ్ళు జీవిస్తారు. అటుపైన సుమేరు పర్వతం. దానికి 20 శిఖరాలున్నాయి. వీటిలో 19 ప్రత్యంత పర్వత శిఖరాల చుట్టూ పరివేష్టించి ఉంటాయి. కురుంగ, కురగ, కుసుంబ, వికంఠత, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషిధ, శితివాసి, కపిల, శంఖ, వైదూర్య, చారుది, హంస, వృషభ, నాగ, కాలంజర, నారద శిఖరాలతో కలిపి సుమేరువుకి 20 శిఖరాలు. మేరు పర్వతానికి తూర్పు దిక్కున 18,000 మంది యోజనాల వైశాల్యము, 2,000 యోజనాల ఎత్తు కలిగిన జఠర దేవకూట పర్వతాలు ఉన్నాయి. పశ్చిమ దిశలో పవమాన పారియాత్ర పర్వతాలు ఉన్నాయి. దక్షిణ దిక్కున కైలాస కరవీరగాలు విరాజిల్లుతున్నాయి. ఇలాగే ఉత్తర దిక్కున త్రిశంగ మకర గిరులు ఉన్నాయి. ఈ 8 పర్వతాలు పరివేష్టించి ఉండగా కాంచన శిఖరంతో మేరు పర్వతం సూర్యుడిలా ప్రకాశిస్తోంది. ఈ శిఖరానికి మధ్య భాగాన చతురస్రాకారంలో 10,000 యోజనాల వైశాల్యంతో బ్రహ్మదేవుడి నగరం ఉంది. ఆ నగరంలో సౌదాగ్రాల మీద బంగారు కలశాలుంటాయి. బ్రహ్మనగరానికి చుట్టూ 8 దిక్కుల్లోనూ అష్టదిక్పాలక నగరాలు ఉన్నాయి. అవన్నీ బంగారు భవనాలతో తలతల్లాడుతూ ఉంటాయి. మొత్తం ఇవి 9 నగరాలు. మనోవతి, అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, మహోదయ, యశోవతి అని వీటి పేర్లు. వరుసగా బ్రహ్మ, ఇంద్ర, అగ్ని ప్రభుత్తుల పట్టణాలు ఇవి. నారద, శ్రీమన్నారాయణ్ణి ఎడమకాలి బొటకన వేలు నుంచి ఆవిర్భవించిన గంగానది ఊర్ధ్వభాగ రంధ్రం నుంచి కిందకు ప్రవహించి ఆ మేరు శిఖర పర్వతం నుంచి కాలునింది. సకల పాపహారిణి సాక్షాత్ భగవతి తాను జన్మించిన 2,000 సంవత్సరాల తర్వాత మేరు పర్వతం మీదకు అవతరించింది. ఆ దేవదేవేశ్వర నదీశ్వరి అవతరించిన ప్రదేశానికి విష్ణుపదం అని పేరు చరితార్థమైంది. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు గొప్ప విష్ణుభక్తుడు.
విష్ణుభక్తుని పాదపద్మాల పుప్పొడిని శిరస్సును ధరించి ఇప్పటికీ మేరుపర్వతం శిఖరం మీద శాశ్వతుడై వెలుగొందుతున్నాడు ధ్రువుడు. అతడి ప్రభావం ఎరిగిన సప్తర్షులు సర్వలోకహితం కోరి నిత్యము అతడికి ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ గంగానదీ తపస్సులకు సిద్ధిప్రదాయిని. ఆకాశరంధ్రం నుంచి కిందకి దుముకుతున్న ఈ నదిని కైలాసనిలయుడు తన జటాజుటంలో బంధించి వేగం తగ్గించాడు. అట్నుంచి కోటిపాయలై ఆకాశాన పైనుంచి మేరు శిఖరం మీద బ్రహ్మదేవుని నగరంలో అంటే మనోవతి మెల్లగా కాలునింది. కోటి పాయలు కలిసి 4 ప్రధాన నదులై మేరు పర్వతానికి 4 వైపులా ప్రవహించాయి. కట్టకడపడికి నదీ వల్లభుడైన సముద్రుణ్ణి కలిశాయి. సీత, అలకనంద, చచ్చువు, భద్ర అని వీటి పేర్లు. వీటిలో సీతానది బ్రహ్మనగరం నుంచి తూర్పుగా బయలుదేరి గంధమాదన పర్వతం మీదకి దిగి భద్రాస వర్షాన్ని పరిపూర్ణం చేసి క్షార సముద్రాన్ని చేరుకుంది. ఇక రెండవది చచ్చుర్ నది పడమరగా పయనించి మాల్యవంతం మీదకు దిగి వేగవతి కేతుమాల వర్షాన్ని సుసంపన్నం చేసి సముద్రంలో కలుస్తోంది. మూడవది అలకనంద దక్షిణ దిశగా బయలుదేరి హేమకూటాద్రి మీదకు దిగి అతి వేగంగా భరతవర్షంలో ప్రవేశించి దక్షిణ సముద్రంలో కలుస్తోంది. ఈ నదిలో స్నానం చేసిన మానవులకు రాజసూయ అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం ఇట్టే లభిస్తుంది. ఇక నాలుగవది భద్రానది ఉత్తర దిశగా శృంగవత్ పర్వతం మీదకు దిగి కురుభూములు, పాడి పంటలు వెల్లార్చి సముద్రంలోకి కలుస్తుంది. ఇవే కాక ఈ దేశాల్లో వర్షాల్లో నదీ నదాలు చాలా ప్రవహిస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మేరుపర్వతం నుంచి ఆవిర్భవించినవే. నారద మొత్తం 9 వర్షాలు చెప్పాను కదా, వీటిలో భరతవర్షం ఒక్కటే కర్మక్షేత్రం అంటారు. తక్కిన 8 దేశాలు భోగభూములట. స్వర్గలోకవాసులు తమ పుణ్యశేష ఫలాలను అక్కడ అనుభవిస్తారట. అయితే ఆయుత సంవత్సరాయుష్కులై, ఆయుతం అంటే 10,000 సంవత్సరాయుషులై, దేవసన్నిభులై, వజ్ర సమాన శరీరులై, నాగ సహస్ర బలాఢ్యులై అంటే 1000 ఏనుగుల బలం కలిగిన వాళ్ళై, భార్యలతో కలిసి సురత సంతుష్టులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే అక్కడ స్త్రీలు మరొక సంవత్సరంలో ఆయుర్దాయం తీరుతుందనగా గర్భం ధరిస్తూ ఉంటారు. అక్కడ కాలం ఎప్పుడూ త్రేతాయుగంలో సమానమై నడుస్తూ ఉంటుంది. దేవర్షి ఆ దేశాల్లో నివేశించేవారు నిరంతరము జపధ్యాన సమాధి తత్పరులై దేవీ స్తోత్రాలు చేస్తూ వివిధ ఋతువుల్లో లభించే రకరకాల పువ్వులతో అమ్మవారిని అర్చిస్తూ ఉంటారు. పల్లవాల శోభ ఆ ప్రాంతంలో చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కొండలు, కొండ చర్యలు, గుహలు, అడవులు, సమతల ప్రదేశాలు అన్నీ తరులతా సమూహంతో కలకల్లాడుతూ ఉంటాయి. కొండవాగులు, నదులు నిర్మలోదకాలుగా నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. వికసించిన పద్మాలతో, హంస సారాస జలపక్షులతో సరోవరాలు చూడముచ్చటగా ఉంటాయి. సుఖపికాలాపాలు ఉద్యానవనాల్లో చెవుల పండుగ చేస్తాయి. అందమైన కనుబొమ్మలతో విలాసాలకు పుట్టిల్లు అనిపించే సుందరీమణులతో కలిసి యువకులు ఈ ఉద్యానవనాల్లో స్వేచ్ఛగా క్రీడిస్తూ ఉంటారు. మొత్తం ఈ 9 భూభాగాల్లోనూ ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు లోకానుగ్రహకాంక్షతో మహాదేవిని ఆరాధిస్తూ తాను పూజలు అందుకుంటూ నివసిస్తున్నాడు. ఏకాగ్రచిత్తుడి ఆత్మవ్యూహంతో సన్నిధి చేస్తున్నాడు. ఇలావృతంలో భవుడు ఒక్కడే దేవుడు, మరి ఇంకెవరికి ప్రవేశం లేదు. అతడు బ్రహ్మదేవుణ్ణి అక్షిగోళం నుంచి ఆవిర్భవించాడు. భార్యాసహితుడే పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ భవానీ శాపం వల్ల ఇక్కడ పురుషుడు స్త్రీగా మారిపోతూ ఉంటాడు. అంచేత అందరూ స్త్రీలే, అందరూ భవానీ నాథకులే. వాళ్ళంతా గుమికూడి పూజలు చేస్తూ ఉంటే భవుడు తాను ఆత్మలో సంకర్షణుడిగా ధ్యానిస్తూ ఉంటాడు. హే భగవాన్, నీ మాయాగుణం చాలా విచిత్రం. కన్నులుండి ఎవరూ కానలేరు. ఆత్మను జయించాలి అనుకున్న వాళ్ళు నిన్ను శరణు వేడక తప్పదు. నువ్వు అసదృశుడువు, నిరాకారుడువు, కానీ మధ్వాసవ తామ్రలోచనుడివై సాకార దృఢమూర్తివై కనపడుతూ ఉంటావు. ఇది మరో మాయ. నిజానికి నువ్వు స్థితి జన్మ సంశయ విహీనుడివి, అనంతుడివి. మహర్షులు ఇలాగే నిన్ను స్తుతించారు. నీ సహస్ర శీర్షాలపై ఈ భూమండలం నిలబడింది. నువ్వు ఆదిపురుషుడవు, ఆద్యగుణ విగ్రహుడవు, భగవంతుడవు, అజుడవు. నీ అనుగ్రహంతోటే నేను తామస ఇంద్రియ వికారాలను సృష్టించగలుగుతున్నాను. నీ చేతిలో మేము కీలు బొమ్మలం, తాడు కట్టి ఆడిస్తున్న పెంపుడు పిట్టలం. పర్వణిగా నువ్వు సృష్టించిన ఈ మాయను సృష్టి సమ్మోహితులెవ్వడూ తెలుసుకోలేకపోతున్నాడు. దీన్ని దాటే ఉపాయమూ తెలియటం లేదు.
ఓ విలయోదయ స్వరూప, నీకివే నమస్కృతులు. నారద, రుద్రుడిలా సంకర్షుని స్తుతిస్తూ దేవీగణ సంహితుడే ఇలావృతంలో నివసిస్తున్నాడు. ఇలాగే భద్రాసు దేశంలో హయగ్రీవుడే వాసుదేవుడు సన్నిచేసి ఉన్నాడు. భద్రాసుడు ఆ దేశానికి అధిపతి. అతని వంశంలో పుట్టినవారు భద్రసేవకులు. అందరూ హయగ్రీవమూర్తిని ఉపాసించేవారే. ఓం నమో భగవతే ధర్మ ఆత్మ విశోధనాయ నమః అంటూ ప్రత్యేక మంత్రాలతో భద్రవసువులు హయగ్రీవుని స్తుతిస్తూ ఉంటారు. హయగ్రీవ, ఈ విశ్వాన్ని నశ్వరమని కవీశ్వరులు యోగీశ్వరులు గుర్తించారు. అయినా మళ్ళీ వాళ్లే సమ్మోహితులు అవుతూ ఉంటారు. ఇదొక ఆశ్చర్యకరమైన నీ లీలా విలాసం. వేదాంతుల పరిభాషల్లో నువ్వు అకర్తవు, అయినా సృష్టి స్థితి లయాలకు నువ్వే కర్తవు. ఇది మరొక విచిత్రం. యుగాంతంలో తమోగణ తిరస్కృతాలై వేదాలను రసాతల నుంచి ఉద్ధరించి తెచ్చి బ్రహ్మకు అప్పగించే నీ అకారణ హితకారితకు నమస్కరిస్తున్నాను. నారద, ఈ ప్రకారంగా భద్రావసువులు అందరూ హయగ్రీవమూర్తిని స్తుతించి ఆరాధించి గుణసంకీర్తన చేసి తరిస్తూ ఉంటారు. ఈ చరిత్ర విన్నవాళ్ళు చదివినవారు పాప కంచుక నిర్ముక్తులై దేవీలోక నివాసం పొందుతున్నారు. దేవర్షి నారద, హరివర్షంలో భగవంతుడు నృసింహరూపుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. యోగ నరసింహుడు భక్తానుగ్రహకారకుడు. ఆ రూపాన్ని మొదట దర్శించినవాడు ప్రహ్లాదుడు. ఓం నమో భగవతే నారసింహాయ నమస్తే జసే ఆవిర్భవ వజ్రదంష్ట కర్మాశయాన్ రందయ తమోగ్రస ఓం స్వాహ అభయం మమాత్మాని భూయిష్టాః ఓం క్షౌం అనే మంత్రాలతో అలనాడు ప్రహ్లాదుడు స్తుతించాడు. అవి నేటికి హరివర్షవాసులకు వేదమంత్రాలు. ఈ విశ్వానికి శుభమగాక, దుష్టులు నశించుదురుగాక, సకల భూతములు పరస్పరం శుభములు ఆకర్షించుగాక, మనస్సు భద్రంగా ఉండుగాక, అదోక్షుని యందు నిరంతరము నిర్హేతుకంగా సంలగ్నమగ్గాక, సంతానము సంపదలు సబంధువులు మొదలైన తగులాటలు తొలగిపోవుగాక, ఇంద్రియ ప్రియములు కాకుండుగాక. నృసింహ ముకుంద, నిన్ను సేవించే నరుడేనా? నీ పట్ల భక్తి ఉన్నవాడికి సకల దేవతలు సంరక్షకులే. భక్తి లేనివాడికి ఏ రక్షణ లేదు, ఏ కోరికలు తీరవు. చేపలకు నీరులాగా మానవులకు నీ భక్తి ప్రాణాధారం. దాని నుంచి తొలగితే జీవితం దుర్భేదం. అంచేత ఈ సంసార చక్రవాళాన్ని విడిచిపెట్టి నీ పాదపద్మాలను ఆశ్రయించిన వారికి ఏనాడు ఏ భయమూ ఉండదు. ఈ విధంగా ప్రహ్లాదుడు నిత్యము నరసింహస్వామిని స్తుతించేవాడు. నృసింహుడంటే పాప మదగజాలకు సాక్షాత్తు సింహమే. అతడికి హృదయ పద్మంలో నెలకొని హరివర్షవాసులు ఉపాసిస్తున్నారు. నారద, కేతుమాల దేశంలో భగవంతుడు స్మరరూపంలో నివసిస్తున్నాడు. అక్కడ వారి ఇలవేల్పు క్షీరాబ్ది రాజకన్యక లక్ష్మీదేవి. ఆ కేతుమాల దేశానికి అధినాయిక. ఆ తల్లి ముందు ఈ స్మరరూపధారి అయిన శ్రీ మహావిష్ణువును స్తుతించింది. ఓం హ్రీం శ్రీం హూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేశ్వర్య లక్ష్మితాత్మనే ఆకూతీనాం చిత్తానాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకళాయ చందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయత్ ఇత్యాది మంత్రాలతో స్తుతించింది. అవి నేటికి అక్కడ మంత్రాలు. స్త్రీలు ఋషికేశుడిని ఉపాసిస్తూ మరొక పురుషుణ్ణి భర్తగా చెట్టబడితే వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు లభించవు. ఋషికేశుడినే స్వతసిద్ధంగా పతిగా భావించిన వారికి అన్నీ సమకూర్తాయి. అతడే సర్వజగత్పతి. అతడే సకల లోకాలకు సకల జీవకోటికి కరావలంబం. మరొక ప్రభు ఊహలకు కూడా లేడు అని కేతుమాల వర్షవాసులు విశ్వసించి కామరూపధారిని నారాయణుని పలు విధాల స్తుతిస్తూ ఉంటారు. రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్యరూపధారి. ఆ దేశాధిపతి మను ఇలా స్తుతిస్తూ ఉంటాడు. ఓం నమో ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణయౌజసే బలాయ మహామత్సాయ నమః. మత్స్యరూపధారి, లోకపాలకులకైనా కనిపించని రూపంతో నిఖిల లోకాల్లోనూ లోపల వెలుపల నువ్వే సంచరిస్తున్నావు. అంచేత ఈశ్వరుడు అయ్యావు. ఈ జగత్తును నడిపిస్తున్నావు. లోకపాలకులు ఒక్కొక్కరు కానీ సమిష్టిగా కానీ చెయ్యలేని సృష్టి
సంరక్షణ కార్యాన్ని నువ్వు అవలీలగా చేస్తున్నావు. యుగాంతంలో ప్రళయ జలదిలో నువ్వు ఒక్కడివే ఈదులాడుతూ ఉంటావు. పునఃసృష్టికి దారి చూపిస్తూ ఉంటావు. నువ్వు ప్రళయ జలదిలో నువ్వు ఒక్కడివే ఈదులాడుతూ ఉంటావు. పునఃసృష్టికి దారి చూపిస్తూ ఉంటావు. నువ్వు జగత్ప్రాణ గణాత్ముడవు. నీకువే నమస్కృతులు అని మత్స్యరూపధారిని రమ్యక వర్షవాసులు స్తుతిస్తూ ఉంటారు. ఈ మత్స్యావతారుడు సకల సంయేచ్ఛేద కారణుడు. ధ్యానించిన వారికి సకల కల్మషాలను దులిపివేస్తూ ఉంటాడు. నారద, హిరణ్మయ వర్షంలో భగవంతుడు కూర్మరూపధారి యోగపతి ఆర్యముడు మొదట స్తుతించాడు. ఓ నమో భగవతే అకూపారాయ సర్వసప్తగుణ విశేషణాయ నోపలక్షితిస్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమ వస్తానాయ నమస్తే. ఓ అవ్యపదేశ రూప, నీ రూపాలను పరిగణించడం ఎవరితరమో కాదు. స్వేదజ, అండజ, మొలక రూపాలతో ఉన్న ఈ చరాచర జగత్తు, దేవ, ఋషి, పితృ జాతులు, భూమి, ఆకాశ, శైల, సరిత్, సముద్ర, దీప, గ్రహ, నక్షత్రాలన్నీ నీ ఏకైక రూపం అయితే కవులు వీటిని అసంఖ్యాయ నామరూప ఆకృతులు కలిగించి స్తుతిస్తున్నారు. తత్వం తెలిసిన వారికి అంతా ఒక్కటే రూపంగా భాషిస్తుంది. సంఖ్యా నిదర్శనుడవు నువ్వు, నీకిదే నమస్కృతి అని ఆర్యముడు హిరణ్మయ వర్ష నిర్వాసులతో కలిసి కూర్మరూపధారిని స్తుతిస్తారు. ఉత్తర కోరు దేశాల్లో భగవంతుడు ఆదివరాహమూర్తి భూదేవి ఎల్లవేళన స్తుతిస్తూ ఉంటుంది. ఓ నమో భగవతే మంత్ర తత్పలింగాయ యజ్ఞక్రతువే మహాద్వరాభాయ మహావరాహాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఓ యజ్ఞవరాహమూర్తి, కవులు పండితులు నీ రూపాన్ని దర్శించాలనే కోరికతో హృదయాన్ని మదిస్తూ ఉంటారు. నిగూఢంగా యోగక్రియలు అనుష్ఠిస్తూ ఉంటారు. వేదశాస్త్ర యోగ విద్యలను అభ్యసించి ఆ బలంతోటే మాయను జయించి నిన్ను దర్శించి కృతకృత్యులు అవుతూ ఉంటారు. మాయలు తొలగిపోవడం నీ దయా విశేషమే. నువ్వు గుణకర్మ సాక్షివి. అలనాడు ఆదిశూకరమూర్తివై నన్ను దంష్ట్రభాగాన్ని నిలబెట్టి ప్రళయ సముద్రం నుంచి ఉద్ధరించావంటూ భూదేవి గురువర్ష నివాసులతో కలిసి యజ్ఞవరాహమూర్తిని స్తుతించింది. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.